స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పైల్స్ ని ఆరంభ దశలో గుర్తిస్తే వాటిని చాలా తేలికగా నయం చేసుకోవచ్చు. కానీ పైల్స్ ముదిరితే మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. పైల్స్ ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి అనర్థాలు ఉంటాయో, పైల్స్ కు నాటు వైద్యం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్ ని మనలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పైల్స్ వాటంతట అవే తగ్గిపోతాయని అనుకుంటారు. డాక్టర్ని కలవటానికి బదులుగా కొంతమంది నాటు పద్ధతులతో మొలల్ని తొలగించుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. గుర్రపు తోక నుంచి వెంట్రుకని తీసి దాన్ని మొల చుట్టూ బిగుతుగా కడుతుంటారు. ఇలా చేయటం వల్ల మొల ఎండిపోయి ఆపై రాలిపోతుందని అనుకుంటారు. ఆపరేషన్ లేకుండా మందులతో పైల్స్ ని తగ్గిస్తామని ఊదరగొట్టే నకిలీ వైద్యుల్ని సంప్రదిస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు పైల్స్ ని తగ్గించకపోగా లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయని హెచ్చరిస్తారు డాక్టర్లు. పైల్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా పెయిన్లెస్ బ్లీడింగ్ అంటాం. మోషన్ వెళ్ళినప్పుడు యూజువల్గా మోషన్ వెళ్ళిన తర్వాత బొట్లు కింద రక్తస్రావం అవుతుంది. అది బాగా బ్రైట్ రెడ్ కలర్లో ఉన్నటువంటి రక్తం మోషన్తో కలిసి కాకుండా విడిగా మోషన్ వెళ్ళిపోయిన తర్వాత బొట్లుగా పడుతుంది. అది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఈ పైల్స్కి. తర్వాత కొంతమందికి పైల్స్ ఉండటం మూలాన ఈ నొప్పి కూడా ఉండవచ్చు. కొంతమందికి దురదలాగా ఉంటుంది. ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ ఉన్న వాళ్ళలో అయితే కనుక చేతికి బయటికి తగులుతూ ఉంటాయి. చిన్న గడ్డల్లాగా మోషన్ వెళ్ళే దారి దగ్గర కడుక్కున్నప్పుడు చేతికి చిన్న గడ్డల్లా తగులుతూ ఉంటాయి. కొంతమంది ఈ పైల్స్ని వేరే ఇబ్బందులు కూడా ఉంటాయి. అక్కడ ఆ ఏరియాలో ఫిషరు, ఫిస్టులా ఇలాంటి వేరే ఇబ్బందులు కూడా రావచ్చు. చాలామంది వాళ్ళకి తెలియక ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ మోషన్ వెళ్ళే దారి దగ్గర ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దాన్ని పైల్సే అని అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మోషన్లో బ్లడ్ పడటం అనేటువంటిది పైల్స్ వల్ల కాకుండా వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. అందువల్ల మోషన్లో ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన తర్వాత మోషన్లో కలిపి బ్లడ్ వస్తూ ఉంటే దాన్ని ఒకసారి డాక్టర్ చేత చెక్ చేయించుకోవటం మంచిది. ఎందుకంటే పైల్స్ కాకుండా దాని వేరే కారణాల వల్ల కూడా రక్తం రావడానికి అవకాశం ఉంది. పైల్స్కి ఈ నాటు వైద్యాలు అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే ఈ వాటిని మన అక్కడ మామూలుగానే అక్కడ చాలా ఇన్ఫెక్షన్ అది ఉంటుంది. మోషన్ వెళ్ళటం మూలాన ఈ మోషన్లో రకరకాలైనటువంటి క్రిములు ఇవన్నీ ఉంటాయి. వాటికి నాటు వైద్యాల వల్ల ఈ కట్ చేయించడం కానీ లేదంటే ఈ తాళ్ళు కట్టించడాలు ఇలాంటివి చేస్తే ఆ ఇన్ఫెక్షన్ అది ఎక్కువయ్యి ఒక్కొక్కసారి చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. తర్వాత నొప్పి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఏరియాలో మనకి కరెక్ట్గా చేయాల్సిన చోట కాకుండా కొంచెం పక్కకు చేస్తే వచ్చేటువంటి నొప్పి చాలా తేడా ఉంటుంది. అందుకని వైద్యం ఎప్పుడైనా కానీ అనుభవం ఉన్న వాళ్ళ చేత కరెక్ట్ హాస్పిటల్లో అది చేయించుకుంటేనే మంచిది. పైల్స్ అనేది చాలా సింపుల్ ప్రాబ్లం, కానీ పేషెంట్ చాలా భయపడిపోతుంటారు. కొంత అంటే సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఉమెన్ అంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడుతుంటారు. దానివల్ల కానీ ఈ పైల్స్ అనేది చెప్పకుండా ఉంటారు అనమాట. దీనివల్ల వీళ్ళంతా ఈ లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు. ఈ లోకల్ డాక్టర్స్ వెళ్ళినప్పుడు ఈ రకరకాలుగా వైద్యాలు చేస్తుంటారు. ఇప్పుడు కొన్నిసార్లు ఈ గుర్రపు దారం కడతా ఉంటారు, కొన్నిసార్లు మెర్క్యూరీ థ్రెడ్ కడతారు. వీటికి కొంతమందికి ప్రిపరేషన్స్ పెడుతుంటారు అనమాట. కొంతమందికి వేరే సొల్యూషన్స్ ఇస్తారు నోట్ నుంచి తాగడానికి. కానీ ఇవన్నీ చాలా డేంజరస్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి. ఎందుకంటే ఇవన్నీ ఏదో కొంచెమైనా ఇన్ఫెక్ట్ అయినా కానీ చాలా ఆ ఏరియాలో ఎస్పెషల్లీ ఏదో చిన్న ఈ ఇంజెక్షన్ ద్వారా కానీ బ్యాండ్ ద్వారా కానీ ఈ చిన్న సర్జరీ ద్వారా కానీ పోయే ప్రాబ్లం చాలా మేజర్ సర్జరీ కింద దారితీయచ్చు. ఎస్పెషల్లీ ఈ మెర్క్యూరీ థ్రెడ్స్ కానీ ఇవన్నీ వాడితే ఆ మలద్వారం దగ్గర మనం మోషన్ కంట్రోల్ చేసుకునే స్పింక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతే మాత్రం చాలా మేజర్గా ప్రాబ్లం వస్తుంది. ఎర్లీగా చూసుకున్నట్టయితే 1st డిగ్రీ 2nd డిగ్రీ పైల్స్ అయితే వీటికి మేజర్గా ఆపరేషన్ ఏం అవసరం లేదు. అవుట్ పేషెంట్గా 5 నిమిషాల్లో ప్రొసీజర్ అయిపోతుంది. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. బాగా ముదిరిపోయిన పైల్స్ కు నేటి ఆధునిక వైద్యంలో బ్యాండింగ్, ఇంజెక్షన్ థెరపీ, స్టాప్లర్ హెమరాయిడెక్టమీ వంటి చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పైల్స్ ని తొలగించే చికిత్సా పద్ధతుల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.